రైట్ వే. నమస్కారం, నా పేరు మోహన్ కృష్ణ. ఏమని పాడేదనో ఈ వేళ కార్యక్రమానికి స్వాగతం. పాట మన జీవనంలో ఒక భాగం. ప్రతిరోజు మనం ఏదో సందర్భంలో ఏదో చోట మనం పాట వింటూనే ఉంటాం, పాడుకుంటూనే ఉంటాం. అంత ప్రాముఖ్యత కలిగిన మంచి మంచి పాటలను మనకి పాడి వినిపించిన మన గాయని తెల్ల కోయిల శ్రీమతి పి సుశీల్ గారి జన్మదినం సందర్భంగా ఏమని పాడేదనో ఈ వేళ కార్యక్రమం మీకోసం. సుశీల్ గారు 1935 సంవత్సరంలో నవంబర్ 13న శ్రీ ముకుందరావు గారు శ్రీమతి శేషావతారం దంపతులకు విజయనగరంలో జన్మించారు. బాల్యం నుండే సంగీతం పట్ల ఇష్టం పెంచుకున్నారు. 1950లో ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా రేడియో పాటల పోటీ సందర్భంగా పి సుశీల్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఏఎం రాజా గారితో పి సుశీల్ గారు మొట్టమొదటిగా ఒక తమిళ సినిమా పెట్రతాయ్ అనే తమిళ సినిమాలో పాడారు. ఆ సినిమా మన తెలుగులో కన్నతల్లి అనే పేరుతో వచ్చింది. ఇక అక్కడి నుంచి సుశీల్ గారు అనేక మంది సంగీత దర్శకుల వద్ద అనేక సినిమాల్లో ఎన్నో మధురాతి మధురమైన పాటలు పాడి మనకు వినిపించారు. సఖియా వివరించవే, సఖియా వివరించవే, వగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే, వగలిరిగిన చెలునికి నా కథా సఖియా వివరించవే. నిన్ను జోచి కనులు చెదరి కంది మనసు కానుక చేసి, నిన్ను జోచి కనులు చెదరి కంది మనసు కానుక చేసి, మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా వివరించవే. మల్లె పోలా మనసు దోచి పిల్లగాలి వీచే వేళ, మల్లె పోలా మనసు దోచి పిల్లగాలి వీచే వేళ, కలువరేని వెలుగులోన సరసాల సరదాలు తీరేనని సఖియా వివరించవే, వగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే. సాధారణంగా పాటల్లో మనం స్వరాలు అలాగే మంచి సాహిత్యం వింటూ ఉంటాం. కానీ సుశీల్ గారి పాటల్లో ఆ స్వరాలని సాహిత్యాన్ని మనం చూస్తాం. అంటే ప్రతి అక్షరాన్ని కూడా ప్రతి స్వరాన్ని మనం కంటితో చూసినంత స్పష్టంగా మనకి పాడి వినిపిస్తారు సుశీల్ గారు. అంటే స్పష్టతకి చిరునామా సుశీల్ గారు. సినిమా సంగీతంలో సుశీల్ గారు ఎన్నో రకాలైన ప్రక్రియలు మనకు పాడి వినిపించారు. అష్టపదులు, జావళీలు, జానపద గీతాలు,
ఏకగళ గీతాలు అంటే సోలో సాంగ్స్, ఇలా ఎన్నో రకాలైన పాటలు పాడి వినిపించారు. హరిరిహ ముక్తవధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి కేళి చలన్మణి కొండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహ ముక్తవధూనికరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ధ్యాయతి ముక్తవధూరధికం మధుసూదన వదన సరోజం ధ్యాయతి ముక్తవధూరధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముక్తవధూనికరే విలాసిని విలసతి కేళి పరే సృష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా సృష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా పశ్యతి సస్మిత చారుపరాం అపరామనుగచ్చతి వామాం హరిరిహ ముక్తవధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి తెలుగువారికి మాత్రమే సొంతమైన సాహిత్య సంగీత ప్రక్రియ పద్యం. పద్యం పాడడంలో సుశీల గారిది ఒక ప్రత్యేకమైన శైలి. అటు భావాన్ని అర్థం చేసుకుని, ఇటు రాగాన్ని అర్థం చేసుకుని, దాంతోపాటు సందర్భోచితంగా ఆ పద్యాన్ని పాడడంలో సుశీల గారు ఒక ప్రత్యేక శైలి వారిది. సవనాశ్వం విధి వీరమాతయగు కౌసల్యాసుతుండైన ఆ భువనాధీశుడు ధర్మమూర్తి ధర్మమూర్తి రఘురాముండశ్వమేధంబు సంస్థవనీయంబుగ చేయ రక్షకుడుగా శత్రుఘ్నుడే తెల్చే వీరవరుల్గల్గిన పట్టుడి హ్రయము లేదా భక్తి కేల్మోడ్పుడి
पुस्तकपाशमङ्कुशधरां श्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्र संचारिणी తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, సంస్కృతం, తుళు, సింహళం ఇలా అనేక భాషల్లో సుశీల్ గారు అజరామరమైన సంగీతాన్ని మనకి పాడి వినిపించారు. 2008 సంవత్సరంలో పి సుశీల్ గారు పి సుశీల ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతోమందికి పురస్కారాలు అందిస్తున్నారు. టిఎం సౌందరరాజన్ గారు, పిబి శ్రీనివాస్ గారు, మన జానకమ్మ, కేజే యేసుదాస్ గారు, వాణి జయరాం గారు, ఎల్లారీశ్వర్ గారు, విజయచంద్రన్ గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ పురస్కారాన్ని పొందారు. సుశీల్ గారు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. మనందరికీ ప్రతి పండుగ సుశీల్ గారి పాటతోనే మొదలవుతుందేమో అనడంలో అతిశయోక్తి ఏం లేదు. సుశీల్ గారు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సుశీల్ గారు. నమస్కారం. రైట్ వే.